తెలంగాణ భవిష్యత్ ట్రాన్స్పోర్ట్ మ్యాప్ ని పూర్తిగా మార్చేయబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న RRR ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 9,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న ఈ మెగా ఎక్స్ప్రెస్ వేపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ చుట్టూ కొత్త అర్బన్ బెల్ట్ ని సృష్టించబోతున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, రవాణా రంగాల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణ భవిష్యత్తును మార్చబోతున్న RRR, నెక్స్ట్ లెవెల్ కు వెళ్లనున్న తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తెలంగాణ అర్బన్ గ్రోత్ కు బ్లూ ప్రింట్ గా RRR, 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలనే టార్గెట్ తో సర్కార్. తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లే ప్రాజెక్టుగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు నిర్మాణ దశలోకి అడుగు పెట్టబోతోంది. RRR ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి NHAI టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో టెక్నికల్ సమస్యలు, ప్యాకేజీల గందరగోళంతో ఆలస్యమైన పనులను ఈసారి వేగంగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకే గతంలో ఉన్న 5 ప్యాకేజీల విధానాన్ని మార్చి మొత్తం ప్రాజెక్టును 2 ప్రధాన ప్రాజెక్టులుగా విభజించారు. మొదట 4 లేన్ల రహదారిగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా అప్గ్రేడ్ చేశారు. ఇప్పటికీ 80% పైగా భూసేకరణ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. టెండర్ ప్రక్రియ ముగిసిన తరువాత 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మొత్తం 161 కిలోమీటర్లు నిర్మించనున్న ఈ మెగా ఎక్స్ప్రెస్ వేకు కేంద్రం అధికారికంగా NH-161AA నెంబర్ కేటాయించింది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం 9,362 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. సంగారెడ్డి నుంచి ప్రజ్ఞాపూర్ వరకు మొదటి ప్యాకేజ్ కింద 83 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనుండగా, ప్రజ్ఞాపూర్ నుంచి తంగడ్పల్లి వరకు రెండో ప్యాకేజ్ కింద మరో 78 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేను నిర్మించనున్నారు. హైబ్రిడ్ ఎన్యూటీ మోడల్, డిజైన్, బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. అత్యాధునిక డిజైన్తో హైస్పీడ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్గా అభివృద్ధి చేయనున్న ఈ రహదారి తెలంగాణలోని పలు జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం కానుంది. దీంతో జిల్లాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. RRR ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సంగారెడ్డి, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి, తంగడ్పల్లి పరిసర ప్రాంతాలు భవిష్యత్తులో హైదరాబాద్కు ప్రత్యామ్నాయ అర్బన్ జోన్లుగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్యూర్లో మొత్తం మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ జోన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు హైరేజ్ బిల్డింగ్లు అయితేనేమి, అదేవిధంగా మనకు శాటిలైట్ టౌన్షిప్స్, అదేవిధంగా మనకు మెగా టౌన్షిప్స్ వచ్చి అంటే వ్యాస్ట్గా అంటే హైదరాబాదు శరవేగంగా అభివృద్ధి చెందేటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశం మనకు RRR వల్ల వస్తూ ఉంది. అదేవిధంగా ORRకును RRRకు మధ్యలో రేడియల్స్ రోడ్స్ కూడా ఉన్నవి. ఇవి కూడా కంప్లీట్ అయితే హైదరాబాదు అనేది ప్రపంచంలోనే ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా డెఫినెట్గా ఒక ముందు వరుసలో నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి తోడుగా మనకు బిజినెస్ కారిడార్ కూడా ఎక్కడైతే మనకు రోడ్ కనెక్టివిటీ, అదేవిధంగా టెక్నికల్ ఎంప్లాయ్మెంటు, అదేవిధంగా ఇండస్ట్రీ జోన్స్ వస్తాయో అక్కడ శరవేగంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఐటీ కంపెనీలు, లాజిస్టిక్స్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, వేర్ హౌసింగ్ హబ్లు ఈ ప్రాంతాల వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే భూముల ధరలు వేగంగా పెరుగుతూ ఉండగా వచ్చే కొన్నేళ్లలో ఈ మొత్తం కారిడార్ గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ జోన్గా మారే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి రీజనల్ రింగ్ రోడ్ కేవలం ఒక రహదారి ప్రాజెక్టు మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్ అర్బన్ గ్రోత్కు బ్లూ ప్రింట్గా మారబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ చుట్టూ కొత్త అభివృద్ధి వలయం ఏర్పడటం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.